శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారో, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలతోటి మీకు కాలక్షేమం చేసేస్తుంటారు. బహుశా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీ రాశిని కూడా కుజుడు అలాగే గురుడు చూడడం వల్ల రాహు వల్ల దోషాలు పరిహారం అయి తీరతాయి. రాహు చికాకులు కల్పిస్తుంటాడు, మనస్పర్ధ కల్పిస్తుంటాడు, అనారోగ్య సమస్యలు కలిగేట్ చేస్తుంటాడు. ఇలాగ అన్ని మీ రాశిలో ఉన్నటువంటి రాహు మంచి చేయడు. కానీ ద్వితీయ భావంలో ఉన్న శని కూడా అంత ఇబ్బంది మంచి ఏం చేయడండి. ఆయన కూడా మీ కుంభరాశి కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి ఉండేటి చేస్తుంటాడు. ద్వితీయ భావంలో ఉండడం వలన శనీశ్వరుడు 12th హౌస్లో ఆడవడం వల్ల విదేశ పర్యటన చేయడం, డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తారు, కష్టపడతారు. ఏది కూడా త్వరగా మీకేం రావు, కష్టపడిందే ఏది రాదు. కాబట్టి శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల బాగా కష్టపడండి, డబ్బు సంపాదించండి. అంతేకాకుండా మీ రాశి వారికి శుక్రుడు ప్రభావం బాగుందండి. అంటే సంగీతంలో బాగా రాణిస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు మీ జాతక ప్రకారం, మీ రాశుల జాతకాల ప్రకారం కొనుక్కుంటారు. అలాగే వ్యవసాయదారులు కూడా మంచి పంటల సక్సెస్ఫుల్గా ఉండడము, శుక్రుడు ప్రభావం వలన చాలా మంచి యోగం కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా పుత్ర సంతానం జరగడం మీ ఇంట్లో కలగడానికి అవకాశాలు రవిగురుల వల్ల కలగబోతుంది. పైగా రవిగురులు పంచమస్థానంలో ఉన్నారంటే సంతానం మీ సంతానానికి మీ జాతకం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నా, ఎటువంటి కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో కానీ, అదే వివాహాలు కాకపోవడంలో కానీ ఉన్నా సరే మీరు విజయం సాధిస్తారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ పుత్ర సంతానానికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు పదవులు రావడానికి బాగా ఆశించవచ్చండి. రాజకీయ రంగంలో పదవులు, ఎందుకంటే రవి సామాన్యుడు కాదు, గురుడు కూడా అంతకన్నా సామాన్యుడు కాదు. ఇద్దరు వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండి. ప్రజాదరణ, ప్రజాభిమానం, ప్రజాసేవ చేసుకుంటూ మీరు ఉంటారు. అంతేకాకుండా పంచమస్థానం బాగుండడం వల్ల స్టాక్ మార్కెట్లో వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అయిపోతుంటారు. బాగా మీ స్టాక్ మార్కెట్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉంటారు, వాళ్ళకే బాగా జరుగుతుంది. అంతేకాదండి సినిమా రంగంలో, సాహిత్య రంగంలో రచయితలుగా బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగా పంచమస్థానం ఒకదాని తర్వాత ఒకటి బాగుందండి. అలాగే 6వ భావంలో బుధుడు, మేనమామలకి పెట్టింది పేరు అంటారు సార్. బుధుడిని 6వ భావంలో ఉన్నంటే మేనమామలు 100 సంవత్సరాలు బతుకుతారంటారే. అలాగా బుధుడు ఉండడం వలన మేనమామలకు చాలా ఆయుర్దాయం బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళ వల్ల మీకు సహకారాలు, ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి. మీ మేనమామలు చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగారు కదండి, మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఉంటారు మీ మేనమామలు మీ మీద. అంతే కదండి. సరే పక్క పెడదాం. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బుధుడు వలన చక్కగా మీరు విదేశాలు తిరగడము, అనుకున్న పనులను సాధించడం జరుగుతుంది. కానీ సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన కేతు అంత అద్భుతమైన వాళ్ళేం కాదు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి నష్టాలు కాదు కానీ భూములు అమ్ముడుపోలేకపోవడము, లేకపోతే భూములు కాకపోతే అపార్ట్మెంట్స్. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు దూరం అవ్వడము జరగడానికి అవకాశం ఉందండి. ఏదైనా అష్టమ స్థానానికి శని చూడడం వల్ల మీరు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి మీకు అని అర్థమవుతుందండి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి, అదొక్కడే చాలు. పైగా చూడండి, భాగ్యస్థానానికి భాగ్యస్థానంలో చంద్రుడికి గురుదృష్టిలో భాగ్యం బ్రహ్మాండ గురుదేవట్ల. అంటే భాగ్యస్థానం మనం లా సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తామండి. కోర్టు వ్యవహారాలు అంటాం కదా, ఆ వ్యవహారాలు కూడా చూస్తామండి. భగవంతుడి దయ వల్ల మీకు అటువంటి ఏమైనా ఉంటే మీరు విజయం సాధిస్తారు, సక్సెస్ అయి తీరుతారు భగవంతుడి దయ వల్ల. అలాగే విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో చదువు బాగా చేస్తారు, చదువు వస్తుందండి. అలాగే బంగారు ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. మిల్క్ బిజినెస్ ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి, అందులో డౌట్ లేదండి. ధనప్రాప్తి కలిగి తీరుతుంది. అంతేకాకుండా చంద్రుడి ప్రభావం ఉండడం వలన మీరు తీర్థయాత్రలు గురువుగారితో పాటు చేసి తీరుతారు అంటే సందేహం లేదు. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, దినదిన ప్రవర్ధనం, డబ్బులు ఎక్కువ డెవలప్మెంట్స్ అవుతాయి. పైగా వేద పండితులకి, వేదశాస్త్ర కవితులకి, ఆగమశాస్త్ర పండితులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. గురు ప్రభావం వల్ల
మీరు అంటే మీ రాశి వారికి గురు ప్రభావం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో బిజినెస్ వాళ్ళకి చక్కటి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఏదైనా 10th హౌస్ చూసుకోవడం వల్ల కూడా యోగమే. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అంటే ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి చెప్తున్నాయి, ఇవన్నీ ఆడవాళ్ళకే వర్తిస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు బాగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి 9, 10 తారీఖుల్లో గురు ప్రభావం ఉండడం వల్ల లాభాలు అధికంగా వస్తాయండి. మీరు ఏ బిజినెస్లో ఉన్నా ఆ బిజినెస్లో ధనప్రాప్తి కలిగి తీరుతుంది. భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మీరు ఎంత ఎలా బిజినెస్లు చేసినా, ఏ బిజినెస్లో ఉన్నా సరే డబ్బులు బాగా వస్తాయి. మీరు చేయవలసింది ఒకటే ఏంటంటే ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోండి. అన్ని విషయాలను విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే ఎవరు పూజించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే ఆయన పూజించడం వల్ల బాగుంటుందండి. ముఖ్యంగా రాహుకేతుల వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. గ్రహాలన్నీ అలా ఉండిపోయాయి కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, అమ్మవారిని పూజించుకుంటూ, గణపతి ఆరాధన చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవ్వగలవు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి. ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు. సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ, పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ, మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ, స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు యొక్క దోషం కూడా మీ మీద ఉందండి, మీ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ, ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందులో డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ, స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.